150కి పెట్టేసినాము. పోతాండా మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు, పర్వాలే. చాలా రోజులు పెట్లు పోయి నమ్ముకొని ఆడికాడికో పిలుచుకొచ్చేసింది. ఈ డాడో షెడ్ ఉంది అనేసరికి ఆయన ఎవరో చెప్పిరాడు సంతలో వచ్చి ఈ ఆడాడికి పిలుచుకొచ్చేసిందో. ఊరి నుంచి 2 కిలోమీటర్లు వచ్చాను, నడుచుకుంటూ వచ్చాను. గొర్రెల షెడ్ లేదు, ఏమీ లేదు. కుక్కలు ఉన్నాయి, వీళ్ళమ్మ పాములు జర్లు ఉండారు. నాయన బయటకుంటుంది అమ్మ. ఊరికైనా వస్తుంది అది. అడేదో ఉంది ముందర, అదేమన్నా షెడ్ అయితే బాగుందో. లేదంటే దగ్గరలో ఆడనుంటే వాళ్ళకి అడిగి తెలుసుకొని పోదాం.
ఏంద్రా నాయన బ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఏమి కదా. అటు గొర్రెలు మేస్తాండ్రు, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు అబ్బాయి. గేట్ వేసినారు, గేట్ కింద ఇట్లా పోతాను చదివేస్తున్నారు ఆ పక్క అంతా రోడ్డు. ఎప్పటి నుంచో ఏమో అది. మిడ్స్ కాలేజ్ బస్సు గాలివీడికి బస్సులో వచ్చిన 70 రూపాయలు టికెట్. ఏదో రైస్ మిల్ ఒకనా ఉడుకుకుండా కొడుకు లిఫ్ట్ ఇవ్వండి ఒకనా ఉడికి. ఎంత దూరం ఇండియన్స్ కొంచెం దూరమే లేదు, నడుచుకొని వెళ్ళిపోతాను. అట్లా ఆడే ముందు వచ్చేసి ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోలు చేసుకుందాం, ప్రశాంతంగా వీడియోలు చేసుకోమన్నాం. ఇంతకుముందు బండిలో వచ్చింది, అప్పుడు కూడా బాగా ఫుల్ ఫ్లెడ్జ్గానే చేసుకోమన్నా. ఇక్కడ కూడా అట్లా చేస్తాం. 60 రూపాయలు, 60 రూపీస్. వరస్ట్ అంటే వరస్ట్. నూరు ఇస్తే చిల్లర వేసుకొని గడపడినాడు. ఊరికి ఇడ్లీలు తినేసినా హోటల్ వరస్ట్, బాగలేదు వరస్ట్. ఇక్కడ వీడియోలు తీయకూడదు, అందుకని చెప్పి ఏం చేస్తారంటే టైం లాస్ పెట్టుకుంటాను. ఇవి వాళ్ళు అరుస్తారు కొట్టినా కొడతారు, అందుకని టైం లాస్ పెట్టుకుంటాను. ఎండ ఎక్కువ ఉంది, ఇప్పుడే వచ్చిన పుంగనూరుకి వచ్చిన అనమాట. అన్నీ ఆవులే కనిపిస్తాను, దూడలు ఇవన్నీ దూడలు. ఈ పక్క ఉండదు, అన్నీ దూడలే. బస్సు ఆపేసినారు, గేట్ వేసినారు. వాష్రూమ్ పోవాలని చెప్పి ఛాన్స్ ఎవరు బిల్ పెట్టుకొని ఉంటాండి. వచ్చలు వస్తాండి ఆపినారు, ప్రశాంతంగా అయిపోయి. ఆ బ్రిడ్జ్ ఒకటి ఫెయిల్యూర్ అయింది, ఆ పక్కంతా బాగుంది. ఇంకా ట్రైన్ వస్తుంది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమో ఓని పోతుంది. రిటర్న్లో నేను పోయేటప్పుడు ట్రైన్లో పోదామని ప్లాన్ చేసిన, చూద్దాం. 11:15 ఉంది ట్రైన్. హై గైస్, రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన. కదిరి ఈడే సంత వెనకాలే, సంత పక్కనే రైల్వే స్టేషను. సంత ఇప్పుడు ఈడ పక్కన జరిగింది, పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే సంత అయిపోయింది. వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటాను, కొన్ని ఫుల్ ఫ్లెడ్జ్ చేసిన. కదిరి 11:15 ఉంది ట్రైను, పోదాము. కట్టు 11:15 నిమిషాలకి అయితే కదిరి స్టేషన్లో అయితే ట్రైన్ ఉంది. మీరు చూసుకున్నట్లయితే స్టేషన్ పక్కనే సంత. రైలు ఎక్కి దిగేస్తే సంతలోకి వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే ఏ టైమింగ్స్లో ఉందో చూసుకొని కల్లా. కదిరి నుంచి కురువలకోటకి ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి ఎక్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. ట్రైన్లు ఇప్పుడు ఏం రాలేదులే. ఇప్పుడు ఈ సెల్లుతో ఎందుకు వ్లాగ్ చేయలేకపోతానంటే దీంట్లో ఎడిటింగ్ ఉంది, చాలా పంచాయతీ ఉంది. మళ్ళీ దీంట్లో వ్లాగ్ చేయాలంటే అదొక పంచాయతీ. దీంట్లోనే వ్లాగ్ చేసేసి ఇది స్టోరేజ్ టెన్షన్ ఉండదు. దీంట్లో ఉండేవి సపరేట్గా ఉంటాయి కాబట్టి అవి ఇవి కంబైన్ కాకుండా భలే కష్టం మీద అయితే పోతాంట. కొందరు దొంగనాయాలు మాట్లాడాలి, చాలా కష్టము ఈ గొర్రెల సంతలో జరిగేది. కొందరు దొంగనాయాలు ఎట్లా గలీజ్ నాయాలు ఉంటారు, మాట్లాడరు. కొందరు గబ్బునా కొడుకు మరి దళిద్రంగా ఉన్నారు. రోజా ఉండకపోతుందా ఈ ట్రైన్ ఈజీగా వస్తుంది. కూడా పోయి ఆ నుంచి మరి వెళ్ళిపోతా. 11:15 గంటల ట్రైన్ టైమింగ్ ఉంది. ఏంది ఆడే ఉందనుకుంటే ఆడ నుంచి ఎంత దూరం వచ్చినాను. ట్రైన్ అయితే ఉందిలే, 11:15 ఉంది. ఇంకా 11 కాల వస్తుంది నిదానంగా. అబ్బా ట్రైన్ ఉంది, క్యాన్సిల్ చేసినారు. ఉందనుకొని వస్తే ఊరికే అబ్బా షట్. ట్రైన్ క్యాన్సిల్ చేసినారంట. ఏం చెప్తాం ఇంకా పొలం పండి. ఇంకా రైల్వే స్టేషన్ కౌంటర్లో అడిగితే లేదంటారు, యూపీకి వేసినారంట. అయ్యా షట్. ట్రైన్ ఉందనుకొని వస్తే లేదు. ఇప్పుడు బస్ స్టాండ్లోకి పోయి పోవాలా. కదిరి రైల్వే ఆయన ఇంకా నేను చెప్పి పోదాం ట్రైన్లో అనుకుంటే యూపీకి వేసినారు. అదే కుంభమేళ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళంతా పిలుచుకొని వచ్చేకి అంటారు.
11 అయిపోయింది టైం. ఒక వీడియో అప్లోడ్ కాల. అబ్బా ఒళ్ళంతా నస్తుంది, చెమట, హ్యూమిడిటీ ఎక్కువ. అబ్బా ఒళ్ళంతా ఎట్లా ఉందిరా నాయన. బస్సు వెళ్ళిపోయి ఆపుకున్నా. ఒళ్ళు సహకరించాల నాకే. చూడండి టైం కూడా ఏంద్రా నాయన 11:18 అయిపోయింది. ఒక వీడియో కూడా అప్లోడ్ అయినలా. బస్సులు ఆపలా. ఏంద్రా రే కదిరిలో నా పని చూడండి. ఏంద్రా రే నాయన. ఆ ట్రైన్ లేదు. ఆ ట్రైన్ ఏంటి టైంకి వెళ్ళిపోయిండు. ట్రైన్లు క్యాన్సిల్ చేసి అబ్బగా పంపించేసినారంట. కుంభమేళ అయిపోయింది కదా, ఇంక వాళ్ళని పిలుచుకొచ్చాక ఏంటున్నారు అబ్బగా ట్రైన్లో. బస్ స్టాప్ ఈడే. నేను ఊరికి ఏడాడో నిలబడుకొని వాళ్ళు ఊరికే కష్టపడి ప్రశాంతంగా పోయి బస్సులో కూర్చుందాం. బండి ఏ బస్సు కదిలితే ఆ బస్సులో వెళ్ళిపోదాం. బస్ స్టాప్ దగ్గరికి నడుచుకొని వచ్చేసినా నేను. ఊరిని అట్లా సంతకు వచ్చినా. ఆడి నుంచి ఈ పక్క రైల్వే స్టేషను, మళ్ళీ ఈడ బస్ స్టేషను రెండు ఈడే. ఇట్లా కూడా ఉన్నట్లుంది రూటు. చక్కగా ఈడే బస్ స్టాప్. అబ్బా వెళ్ళిపోతాను ఆయన. రోజా లేకుండా తింటే ఈరోజు చాలా తినేసిండు. రోజా ఉండా కాబట్టి ఏం తినకూడదు. ఫరజ్ హై రోజా హై. లగ్జరీ బస్సులో వస్తుంది. హైదరాబాద్కి ఉండే ఇటు నుంచి బస్సులో. అంగల్ నుంచి మదనపల్లి నుంచి కూడా ఉండాలి. అది ఆడ బస్సు ఉంది బాగుంది. అది ఎక్కేసి కూర్చున్నాం. అది ఇప్పుడే వచ్చింది. అయ్యో పోతుంది. వెళ్ళిపో షర్ట్ పీలేరా. మదనపల్లి బస్సు. షర్ట్ మిస్ అయిపోయినా. ఏం చేయలేం లేపండి. ఇంకా జస్ట్ మిస్ వేస్తుంది. ఫస్ట్ బస్సు అట్లే మిస్ అయింది, రెండో బస్సు అట్లే మిస్ అయింది. ఏందో బస్సులు మిస్ అయిపోతానే ఉన్నాయి ఈరోజు. ఒకటి ఇప్పుడు ఆడ ఒకటి ఉంది. అది పోతాను ఇంకా దాంట్లో పోయి కూర్చోళ్ళాం. అది ఎప్పుడు తీస్తారేమో. ఇది ఎండాకాలం రాగానే ఎండలు భలే ఉన్నాయి. నేను మాడిపోతాను, చచ్చిపోతాండ. అబ్బా సంటలు కారిపోతాను. ఇంకా ఎండాకాలం రావాలి, అప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యింది. బస్సు కరెక్ట్గా ఉంది. నీళ్ళు చూడండి వరుసగా నీళ్ళు అయితే ఉన్నాయడ. అమ్మా అప్లోడ్ అవుతుంది. ఇక్కడ నెట్ వస్తుంది 2 MBPS. అబ్బా మరి దరిద్రంగా వస్తుంది స్పీడ్. ఒక 5-10 MBPS అన్నీ వస్తే బాగుంది. ఇదేం దురదృష్టం ఆయన. బస్సు పని చేయలేదు అట్లా. ఎంత పని వెళ్ళిపోతాం. జ్ఞాపకాలు పోయి ఎక్కల్లా. వీడియోలో అప్లోడ్ అవుతా ఉన్నాయి. లెక్కలు ఇక్కడ ఏం ఉంటా అయిపోయినట్టు వెళ్ళిపోండి మనం. ఏంది చూడండి మా పరిస్థితి. రోడ్లో పాపం కండక్టర్ మేము అంతా నిలబడి. డ్రైవర్ అవగా పోయినాడు బండి రెడీ చేపిస్తాము అని. ఆ పరిస్థితి ₹2 అయిపోయి. ఆ ఎండకి నిలవలేక ఇక్కడ వచ్చి నిలవని అప్లోడ్ చేసుకుంటా. ఏందిరా నాయన. ఏంది ట్రైన్ పోయినా ట్రైన్ కావాలా, బస్సు ఎక్కినా బస్సు ఫాల్లోనే అయిపోయింది. ఏంది ఇది రే. లిఫ్ట్ ఎక్కల్లా. ఇంకా 3 బస్సులు, 1 2 3 వెనకాల ఒకటి వ్యాన్, మొత్తం 3 బస్సులు. బా వచ్చినారా నాయన. ఎంతసేపు లేదురా. 1:44 అయింది టైం. ఇప్పుడు వచ్చిన బస్సు పోతాను. బాగా అనుకున్నా స్టైల్ కూడా అయిపోయింది అనుకొని ఇప్పుడు పోయి తినాలి. ఇప్పుడు టైం 6:40. ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలా. ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని చూసుకుంటా ఉండ. ఇప్పుడు అయింది టైం. ఎంత ఉంది? 8:03 అవుతుంది టైము. అదే ఇచ్చిన పోయినమ్మా చదువుకుంటే ఎగ్జామ్ ఎట్లా రాస్తుంది.